మేడారం జాతర భక్తజన సంద్రంగా మారింది. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో జన సంద్రంలా కనిపిస్తోంది. గద్దెలపై కొలువు తీరిన సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 కోట్ల మంది దర్శనాలు చేసుకున్నారు. మేడారం చుట్టూ 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఈరోజు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు జన జాతరపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, కోట్లాది భక్తులు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మకి, పగిడిద్దరాజు, గోవిందరాజులకి భారీ ఎత్తున మొక్కులు చెల్లించుకునేటువంటి ఆచారం గత 900 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారానికి ఈ సంవత్సరం 3 కోట్ల మంది భక్తులు వస్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు పెట్టి అధునాతనంగా ఇక్కడ ఆధునికీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు వచ్చేందుకు ఒకవైపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో మంత్రులతో పాటు వివిఐపీలు, కేంద్ర మంత్రులు వచ్చేటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఇతర ప్రధానంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు వచ్చేందుకు ఆ విఐపీ గేట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విఐపీ గేట్ కేవలం పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేస్తారంటే అక్కడ పరిస్థితి చూస్తే అదే విధంగా దర్శనమిస్తుంది. ఎందుకంటే సమ్మక్క సర్కార్ ప్రధానంగా విఐపీ గేట్ నుంచి మొదట సమ్మక్క గద్దె వస్తుంది, ఆ తర్వాత సారలమ్మ గద్దె, ఆ గోవిందరాజు గద్దెలతో పాటు పగిడిద్దరాజు గద్దెలు వస్తున్నాయి. అయితే ఈ విఐపీ గేట్ నుంచి ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తప్పిస్తే మిగతా విఐపీలు కావచ్చు, సాధారణ భక్తుల్ని అందులో నుంచి కనీసం ఎంటర్ అయ్యేందుకు కూడా అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ప్రధాన గద్దెలు సమ్మక్క గద్దె ఒకసారి చూపించుకున్నట్లయితే అందులో 100 మంది భక్తులు ఉంటే 90 మంది వరకు కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా మిగతా భక్తుల్ని అందులోకి అలౌ చేయకపోవడం కాదు కదా, కనీసం గద్దెల వద్దకు కూడా మొక్కులు చెల్లించుకునేందుకు అనుమతించినటువంటి పోలీసులు ప్రధాన గద్దె లోపలికి ఏదైతే మనం చూసుకున్నట్లయితే సమ్మక్క కొలువైనటువంటి గద్దె చుట్టుపక్కల కూడా మొత్తం పోలీసులు ఉన్నారు. అదే సమయంలో సారలమ్మ గద్దె మీద కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సాధారణ భక్తులు చూసుకున్నట్లయితే ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నారు. వందలాదిగా వేలాదిగా ఒకేసారి లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలోనే తోపులాట జరుగుతుంది. ఇవేం పట్టించుకున్నటువంటి పోలీసులు అక్కడ ప్రధాన గద్దెల మీదకి చేరుకొని కనీసం అక్కడ సమ్మక్కని సాధారణ భక్తులకు కనీసం కనిపించినట్టుగా అడ్డుగా ఉండడంతో పాటు అక్కడ కోలాహలం అంటే అక్కడ కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉన్నతాధికారులు పదే అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. గద్దెల చుట్టుముట్టి సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి మైకుల్లో పదే చెప్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళ అక్కడి నుంచి జరగపోగా సాధారణ భక్తులకి ఆ గద్దెల్ని, అమ్మవార్లని కనీసం కనిపించినంతగా అక్కడ చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ప్రదర్శించినటువంటి నేపథ్యంలోనే కోట్లాది మంది భక్తులు వాళ్ళని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టుముట్టినటువంటి పోలీసుల్ని వెంటనే క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవైపు దేవాదాయ శాఖ అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నా కూడా కనీసం గద్దెల మీద ఉన్నటువంటి పోలీసులు అయితే పక్కకు జరగకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై సాధారణ భక్తులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మేడారం.